यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదులు ప్రసాదించినటువంటి సౌందర్య లహరి అనే ఉత్తమ స్తోత్రరాజాన్ని అధ్యయనం చేసుకుంటున్నాం. 50 శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నాము. సగభాగమైనది. ఈరోజు 51వ శ్లోకంలోనికి ప్రవేశిస్తాం. దానికి ముందుగా వారు 48వ శ్లోకం నుంచి దృష్టిని వర్ణిస్తున్నారు. వాటిని కొంచెం మనం చూసుకుని 51లోకి వెళ్తాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 48. అహస్యూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా క్రియామం మామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టి దర దళిత హేమ అంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోః అంతరచరీం విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసస్వాదతరళౌ అసూయ సంసర్గాత్ అలికనయనం కించితరుణం అలికనయనం కించిదరుణం. ఈనాడు శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సశిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టి సకరుణా.
ఇక్కడ అమ్మ యొక్క దృష్టిని నవరస భరితమని వర్ణిస్తున్నారు. 8 రసాలను చెప్పారు. అంతర్లీనమైన శాంతరసాన్ని చెప్పకనే చెప్పారు. శివే శృంగారార్ద్ర. శివుని వైపు చూస్తున్నప్పుడు శివుని విషయంలో శృంగారంతో నిండిపోయి ఉన్నది. తదితర జనే కుత్సనపరా. శివుని కంటే అన్యులను ఉన్నారు అని భావిస్తే అది బీభత్సమే కదా. శివుని కంటే అన్యమేది లేదు కదా. సరోషా గంగాయాం. గంగ విషయంలో రోషంగా చూస్తున్నట్టుంది. గిరిశ చరితే విస్మయవతి. ఆ సదాశివుని యొక్క చరిత్రను, ఆ విజయ గాథలను స్మరించి విస్మయాన్ని పొందుతున్నట్టుంది. హరాహిభ్యో భీత. శివుని మెడలో పాముల దండలున్నాయి. ఆ అలంకారమైనటువంటి నాగభూషణుని, నాగ పాములను చూచి భీత, భయపడినట్లుగా ఉన్నది. సరసిరుహ సౌభాగ్య జయనీ. సరసరుహ సౌభాగ్య జననీ. 2 పాఠాలు ఉన్నాయి. అంటే సరసిరుహములు ఎర్ర తామరలు. ఎర్ర తామర యొక్క సౌభాగ్యము, వాటి ఎరుపుతనము. దానిని జయని అంటే జయించినది. లేకపోతే జనని అంటే వాటికి ఆ సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి. సఖీషు స్మేరా. చెలికత్తెలయందు చాలా నవ్వుతూ హాయిగా హాస్యంతో ఉన్నది. హాస్యరసం. తే దృష్టి. ఇవన్నీ నీ దృష్టి తాలూకా వర్ణనలమ్మా. మరి అన్నీ చెప్పాను. నా వైపు చూస్తున్నప్పుడు ఎలా ఉంది మరి? మయి జననీ దృష్టి సకరుణ. ఆహా, ఎంత దయారసంతో ఉంది నా వైపు చూస్తున్నప్పుడు అంటున్నారు. శివే శృంగార ఆర్ద్ర తత్ ఇతరజనే ఉత్సనపరా. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. హర అహిభ్య. హరాహిభ్యో. అహి అని రాయవచ్చు, అహీ అని రాసిన ఒకటి పాఠాంతరంలో అహి అని కనిపిస్తుంది కొన్ని పుస్తకాల్లో. అది కూడా తప్పు లేదు. అహి అన్నా అహి అన్నా ఒకటే అర్థం. అహీభ్య భీతా. సరసిరుహ సౌభాగ్య జయనీ. సరసిరుహ సౌభాగ్య జననీ. సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. ఆ కరుణారస వీక్షణం కోసం కదా ప్రతి భక్తుడు, ప్రతి సాధకుడు తపిస్తూ ఉంటాడు. హే జననీ, తే దృష్టి. నీ యొక్క ఆ విజను, చూపు. శివే శృంగారాత్ర. శివుని పట్ల శృంగారముతో చక్కగా నిండి ఉన్నది. తదితర జనే కుత్సనపరా. శివేతరులను చూచినప్పుడు జుగుప్సతోనున్నది. గంగాయాం సరోష. నీ సపత్ని అయినటువంటి గంగ వైపు చూచినప్పుడు కొంచెం రోషంతో ఉన్నట్టు, అంటే కొంచెం ఈర్ష్యతో ఉన్నట్టు, పౌరుషంతో ఉన్నట్టు. గిరిశ చరితే. ఆ గిరిశుని యొక్క చరితములు, ఆయన యొక్క కథలు, ఆయన యొక్క విజయ గాథలు 1, 2 కావు కదా గిరిశుని చరితాలు. విస్మయవతి. ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. నయనే అంటే గిరిశ నయనే. విస్మయవతి పాఠాంతరం. నయనే అన్నా కూడా గిరీశుని యొక్క 3వ కన్ను, దాని ప్రభావము చూసి "ఆ, ఏమిటి నా పెనిమిటి 3వ కన్ను ఎంత అగ్నిమయమై ఉన్నది, మన్మథుని దహించేసింది" అని విస్మయవతి. హరాహిభ్యో, లేకపోతే హరాహిభ్యో. హరాహరుని యొక్క అహిభ్యో పాములను చూచి భీత,
భయపడుచున్నట్లున్నది. అహి అన్న అహి అన్న పామన. సరసిరుహ సౌభాగ్య జయని. సరసిరుహములు ఎర్ర తామరలు, సరస్సునందు పుట్టినటువంటివి ఎర్ర తామరలు. వాటి యొక్క సౌభాగ్యమేమిటి? వాటి ఎరుపుదనమే వాటి సౌభాగ్యం. ఆ సౌభాగ్యాన్ని జయని అంటే జయించినటువంటి, లేకపోతే జనని, వాటికి ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించినటువంటి తల్లి. సఖీషు స్మేరా. సఖీషు. స- సఖీ అని ఉండాలి, సఖేషు కాదు. సఖీషు సఖురాండ్రయందు చెలికత్తెలయందు నవ్వు కొలుపుతూ హాస్యరసాన్ని పోషిస్తూ. మరి నీ పాద సేవకుడునైనా, నీ అర్చకుడనైనా, నీ భక్తుడనైనా, నీవే నేనైనా నాయందు సకరుణా కరుణా దృష్టితో ఉన్నావు అంటుంది. హే జనని, ఓ తల్లి, సంబోధన జనని. సరసిరుహ సౌభాగ్య జనని అన్న సంబోధనగా తీసుకుంటే, హే తల్లి, తే దృష్టి అంటే నీ యొక్క చూపు, నీ చూపు శివే, సదాశివుని యందు. శివే అన్ని సప్తమిలో ఉన్నాయి. శివే శివుని యందు, సదాశివుని యందు. అంటే సదా సదాశివుని యందు అంటే ఆయన మీదన అపాను ఆనని కాదు, విషయ సప్తమి. సదాశివుని విషయము నందు. ఇన్ విత్ రెస్పెక్ట్ టు సదాశివ. ఆ? సదాశివుని విషయమునందు అని అన్నమాట. సదాశివుని యందు అంటే విషయ సప్తమి అన్నీ అలాగే ఉన్నాయి. శృంగార ఆర్ద్ర. శృంగారార్ద్ర. ఆర్ద్రము అంటే తడిసినది, తడిసి ముద్దయిపోయినది, కూడి ఉన్నది, నిండి ఉన్నది. శృంగారసము చేత నిండి ఉన్నది. తత్ ఈతర జనే. ఆ సదాశివుని కంటే వేరైన ఇతర జనులు ఎవరైతే ఇతరాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళు ఇతర జనులు. ఏకత్వాన్ని చూసిన వాడు ఇతరుడు గాడు, ఆయన సదాశివుడే. ఎవడైతే ఇతరత్వాన్ని చూస్తూ ఉంటాడో ఇతరులకు నేను నెరుగ తరమా అన్నారు అన్నమయ్య. సదాశివుని కంటే పరులైన జనుల విషయమునందు కుత్సనపర, జుగుప్స కలిగినటువంటిది భీభత్సరసమునందు ఆవిష్టమైన ఉన్నది. గంగాయాం. గంగాదేవి యందు, సవతి అయిన గంగయందు సరోష. సరోష కోపరసముతో కూడి ఉన్నది. గిరిశ చరితే. శివుని యొక్క త్రిపుర, త్రిపురాంతకుడు, త్రిపురుడనే త్రిపురములనే రాక్షసుని త్రిపురాసురాంతకుడు, లేకపోతే మన్మథ దహనం చేసినవాడు, సకల కోరికలను దహించినవాడు, లేకపోతే అంధకాసుర అంతకుడు, ఆ? లేకపోతే హాలాహల భక్షకుడు. ఇటువంటి శివుని యొక్క త్రిపుర విజయాది గాథలను స్మరిస్తూ విస్మయవతి, విస్మయంతో కూడి ఉన్నది, ఆశ్చర్యము కలిగినటువంటిది. గిరిశ చరితే అనకుండా గిరిశ నయనే. పాఠాంతరంలో శివుని యొక్క మూడవ కంటి యొక్క ప్రభావాన్ని చూచి విస్మయవతి అద్భుత రసాన్ని ఆవేశించినది. హర అహిభ్య. హర అహీభ్య రెండు ఒకటే. శివుడు ధరించిన పాముల వలన భీత భయపడినదియు అంటే భయానక రసావేశము కలదియు. సఖీషు చెలికత్తెలయందు స్మేరా. స్మేర అంటే మొలక నవ్వు, చిన్న నవ్వు ఉన్నది, అనగా హాస్యరసము కలిగి ఉన్నది. సరసిరుహ సౌభాగ్య జనని. సరసిరిహములు ఎర్రతామరలు పద్మముల యొక్క సౌభాగ్య జనని జయని. జనని అంటే వాటికి పుట్టుక స్థానము, వాటికి పుట్టుకనిచ్చినందున. జయని అంటే జయించినది. రెండు పాఠాంతరాలు. సరసిరుహ సౌభాగ్య జనని, సరసిరుగ సౌభాగ్య జయని అంటే వీరరసావిష్టమై ఎర్రగా ఉన్నాయి. మయి
భక్తుడనైన నాయందు సకరుణ దయతో కూడినదై ఉన్నది, కరుణారస ఆవిష్టమై ఉన్నది అంటూ 8 రసాలను చెప్పారు. శృంగారార్ద్ర ఇతర జనే కుత్సనపర సరోష గంగాయాం గిరిసచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజనని సఖేషు స్మేర మై కరుణ. 8, 9 కదండి రసాలు, 8 చెప్పారేమిటి? చూద్దాం. తల్లి, అమ్మా, ధ్యానించుకోండి అందరూ. అమ్మ దృష్టి ఎటువంటి దృష్టి పడినా ఆఖరికి కరుణా దృష్టియే. అది నీ కనుల చూపు సదాశివుని యందు శృంగార రసముతో నిండి ఉన్నది. శివుని కంటే పరులైన శివ ప్రత్యర్థుల పట్ల, శివేతరుల పట్ల జుగుప్స రోత కలిగి భీభత్సరసముతో కూడి ఉన్నది. సవతియగు గంగాదేవి యందు రోషముతో కూడి రౌద్రరసమును కలిగి ఉన్నది. త్రిపురాసుర సంహారము, తారకాసుర సంహారము, అంధకాసుర సంహారము మొదలైన శివుని విజయగాథలందు విస్మయము కలిగి అద్భుత ఉండాలి, అద్భుత కాదు, అద్భుత రసావిష్టమై ఉన్నది. శివుడు ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ సర్పరాజాలను చూచి, ఆ నాగరాజులను చూచి భయము కలిగి భయానిక రసంతో కూడి ఉన్నది. ఎర్ర తామరల సౌందర్యాన్ని, ఎరుపును గెలిచి వీరరసంతో కూడినట్లు భాసిస్తోంది. నీ చిలికెతలయందు స్థిరమైన చూపుతో చిరునవ్వుతో కూడి ఉండి హాస్యరసముతో ఒప్పుచున్నది. ఇక నా యందందువా కరుణరసముతోనే నిండి ఉన్నది. అమ్మా, నీ దృష్టి నవరసభరితము. నవరసాలు నీవే అంటే నీ యొక్క రసములే అని ఒక అర్థం. నీవయే, నీవయే అంటే మళ్ళీ నీవే, నీవే, నీవై. చూడండి ఎంత చక్కగా వ్రాశారో శ్లోకాన్ని. కొంచెం లోతుగా సంభావించుకుందాం. అమ్మవారి చూపులోనున్నటువంటి వైవిధ్యాన్ని, నవరసాత్మకమై ఉంటుందని ఈ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదులు అత్యంత మధురంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. కనుల యొక్క ప్రత్యేకత ఏమిటి? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా. కంటికి, కంటి రెప్పలకు, కంటి పాపలకు ఉన్న చైతన్య గుణము ఇతర ఇంద్రియాలకు ఉండదని చెప్పవచ్చు. కళ్ళను చూచి ఒక జీవి బ్రతికి ఉన్నాడా లేదా అనేది కూడా చెప్తున్నాం కదా. లోపలి భావములో వ్యక్తం చేయడంలో భాషకు అందని విషయాలను కూడా కనుల ద్వారా వ్యక్తం చేయవచ్చును. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ముఖ కవళికలను, కనులను జాగ్రత్తగా గమనిస్తే, అంటే బాడీ లాంగ్వేజ్ అంటారు. 50 to 60% ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ త్రూ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. చూడండి, క్యాంప్లో ఒక ఆమె డ్యాన్స్ చేశారు. ఎటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఈ నవరసాలను ఎట్లా ఆమె మనకు చూపించారు. వైఖరి వాక్కు నోటి నుండి వెలువడుతుంది, మనోభావాలు కళ్ళ నుండి వెలువడతాయి. నోటి నుండి వెలువడే వైఖరి వాక్కుకు, ముఖంలో కలిగే కవళికలకు, కనుల ద్వారా వ్యక్తమయ్యే కదలికలకు మూడిటికి సమన్వయం ఉండటమే అత్యంత అందంగా మాట్లాడే చాతుర్యము అని చెప్తాం. నోటి మాటలు అవసరం లేకనే ఒక్కొక్కసారి కేవలం కంటి చూపుతోనే మనము మన యొక్క భావాలను తెలియజేయవచ్చు. ముఖము, కనులు, కనుల కదలికలు మన కోసం కంటే ఎదుటివారి కోసమే ఎక్కువగా ఉపయోగపడతాయి. శ్రోతలు వినడంతో పాటుగా వక్త ముఖాన్ని కూడా చూడాలి, ఆడియో విజువల్ కావాలి అని ఎందుకు అనుకుంటారు? అందుకే మీరు వీడియో వింటాము అన్న ఈ ఆడియో విజువల్ ఎఫెక్ట్ అక్కడ రాదు. ఇట్టి విషయాలు నేత్రతంత్రం అనే గ్రంథంలో అత్యంత అద్భుతంగా వివరించబడ్డాయి. వివిధ సందర్భాలలో మన తల్లి యొక్క కనుల చూపులు, కదలికలు, హావభావాలు ఏ విధంగా నవరసాలను ఒలికిస్తున్నాయో ప్రస్తుత శ్లోకము అత్యంత రమణీయంగా మనకు బోధిస్తోంది. నిర్మలత్వము,
నిరంజనత్వము కలిగినటువంటి అమ్మవారి కనుల చూపులలో శృంగార రసము నిండుగా మెండుగా ఉండడాన్ని గమనించడానికి శంకరులు ఒక ఉపాయం చెప్తున్నారు. పతిదేవుడైన శివునితోనున్నప్పుడు అమ్మవారు ఆయన గారితో సంభాషిస్తున్నప్పుడు ఆమె కనుల తీరు చూచి తీరవలసినదేనట. ఆ సమయమునందు మాత యొక్క కనులలో శృంగార రసము తొణికిసలాడునట. శివుడు కాక పరపురుషుల సాన్నిధ్యంలో అమ్మవారు ఉన్నప్పుడు శివేతరులయందు శివద్వేషులయందు ఆమె కంటిచూపులో అయిష్టత, పరాణ్ముఖత్వము, జుగుప్స, రోత చోటు చేసుకుని భీభత్సరసము తాండవించునట. సవతి అయిన గంగ పేరెత్తినను, గంగ గుర్తుకు వచ్చినను, ఎవరైనను గుర్తుకు తెచ్చినను అమ్మవారికి కించిత్ కోపము రోషము కలిగి ఆమె కంటిచూపులో రౌద్రరసము తాండవించునట. శివుని వంటిపై నుండి సర్పములను చూచి ఆ సర్పరాజులు తనపై ఎక్కడ బుసలు కొట్టి కాటు వేస్తాయో అని మనసులో భీతి కలిగి కనులలోనే ఆ భయానక రసమును ఆమె వ్యక్తము చేయునట. హాలాహల భక్షణము, త్రిపుర సంహారము, అంధకాసుర సంహారము, ఇటువంటివి ఎన్నో విచిత్రమైనటువంటి ఇతరులకెవరికి సాధ్యము కానటువంటి కేవల పరబ్రహ్మమునకే సాధ్యమయ్యే అటువంటి పాలనేత్రము, ఆ నేత్ర దృష్టిని అమ్మ చూచినా లేక అయ్యగారి చరిత్రలను విన్నా అమ్మగారు గొప్ప విస్మయము చెంది కనులలో అద్భుతము, ఆహా ఏమి నా పెనిమిటి అంటూ అంతలా ఉంటుంది. తమ సౌందర్యమునకు తమతో సాటిగా నిలుచువారు గాని తమను జయించగలవారు గాని లేరని ఎర్ర తామరలకు గొప్ప గర్వం. అమ్మ దృష్టి ఎర్ర తామరల ఎరుపుదనాన్ని కూడా జయించి వీరరసంతో ఒప్పారుతూ ఉంటుంది. తన చెరికాండ్రతో సఖులతో అమ్మవారు సరసల్లాపాలతో సంభాషించున్నప్పుడు, మసలున్నప్పుడు చూడగలిగినచో అమ్మవారు ఎంతటి హాస్యరసము ఒలికించగలదో తెలియనట. చివరకు శంకరులు చెప్తున్నారు, అమ్మ నా వైపు చూసినప్పుడు మీరెప్పుడైనా ఒకసారి చూశారా? చూశారా? కరుణరస విషయము మహాచతురంగా చెప్పారు. అమ్మవారు నన్ను చూస్తున్నప్పుడు, ఆమె బిడ్డనైన నన్ను చూస్తున్నప్పుడు ఎప్పుడైనా చూశారా? ఎంత కరుణ ఆమె కనులలో నిండి ఉండునో చెప్పలేను అంటూ ముగించారు. ఇది కొసమెరుపు, ఐసింగ్ ఆన్ ద కేక్ అంట. ఇప్పటి వరకు పాదానికి 2 రసాల చొప్పున 4 పాదాలలో 8 రసాలను ఈ శ్లోకంలో ఆయన చక్కగా పొందుపరిచి వివరించారు. అమ్మవారు మామూలుగానున్నప్పుడు ఆమె యొక్క స్వాభావిక దృష్టి శాంతరసాన్ని స్పష్టపరుస్తుంది. శాంతరసము ఆమె యొక్క స్వభావము కనుక దానిని వర్ణించనక్కరలేదు. మొత్తము 9 రసాలు అమ్మవారి చూపులలో నిండి ఉన్నాయని నిర్ధారణ చేస్తూ ఈ శ్లోకంలో చక్కగా భగవత్పాదుల వారు మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజనని సఖేషు స్మేరా తే మయి జనని దృష్టి సకరుణా మయి జనని దృష్టి సకరుణా. అబ్బా, సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. అమ్మా, నీ దృష్టి, నీ సృష్టి నవరసభరితం. నవరసాలు నీవే, నీవయే. కవితా శిల్పం చూడండి. 48వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు 10 శ్లోకాలు తల్లి దృష్టిని వర్ణిస్తున్నారు. తల్లి దృష్టి నవరస భరితము. తల్లి దృష్టియే సృష్టి. ఆమె దృష్టి సారించిందంటే సృష్టి అవుతుంది. దృష్టి
విరమించిందంటే సృష్టి లయమవుతుంది. దృష్టియే సృష్టి, సృష్టియే దృష్టి. తదున్మేషాజాతం అనే పద్యంలో అహస్యూతే సవ్యం తవనయన మర్కాత్మకతయ అనే పద్యంలో అదే చెప్తున్నారు. శివే శృంగారార్ద్ర, నవరసాలు ఒక్కొక్కటి వర్ణిస్తున్నారు. శివుని యందు అంటే శివుని విషయమునందు, విషయ సప్తమి శృంగార రసము. తదితర జనే కుత్సనపరా, శివేతరుల యందు కుత్సితము భీభత్సము, భీభత్సరసము. గంగాయాం సరోష, గంగాదేవి యందు కోపము రౌద్రరసము. గిరిశ చరితే విస్మయవతి, ఆయన యొక్క చరితములు ఎవరికి విస్మయాన్ని గొలపవు? పరబ్రహ్మము యొక్క లీలలు ఎవరికి విస్మయాన్ని గొలపవు? అటు కృష్ణలీలలైనా, ఇటు విష్ణుమాయలైనా, అటు శివలీలలైనా అవి విస్మయము గొల్పకుండా ఉంటాయా? అందుకే అద్భుత రసము. హరాహిభ్యో భీత, పాములంటే భయము. ఎందుకు? పాముల శివుని మెడలోనున్నటువంటి పాముల దండలు నిరంతరము ఆయనను అంటిపెట్టుకునే ఉంటాయి. అమ్మవారు ఆ పాములను చూచి కొంచెం భయపడినదా అన్నట్లు భయానక రసాన్ని చూపిస్తోంది. సరసిరుహ సౌభాగ్య జనని లేక జయని, అతిశయించిన ఎరుపు అమ్మవారి కొనులు. ఎందుకు? సరసిరుహముల యొక్క సౌభాగ్యాన్ని జయించాయి అంటే వీరరసము. సఖీషు స్మేరా, సంగటికాండ్రయందు చెలికత్తెలయందు లేనవ్వు, లేతనవ్వు, చిరునవ్వు, హాస్యరసం. మయి, ఇదిగో ఈ భక్తుడనైన నీ దాసుడనైన నీవే నేనైన నాయందు సకరుణ, మిక్కిలి దయ, కరుణరసాన్ని చూపిస్తోంది. మరి 8 రసాలు చెప్పారు. 9వ రసము తల్లి స్వరూపమే శాంతం శివం అద్వయం. ఏం చెప్పారు? ప్రపంచోపశమం శాంతం శివం అద్వయం. అదే తురియం, అదే తల్లి, అదే పరమాత్మ. ఆ శాంతం అనేటటువంటి రసాన్ని చెప్పక్కర్లేదు. ఈ రసాలన్నీ కూడా ఆ శాంతం నుంచే బయటకి వచ్చాయి. అంచేత శాంతరసాన్ని అంతర్లీనంగానే, ఆధారంగానే, అధిష్టానంగానే, ఆయతనంగానే ఉంచారు. రసాలు 9. భరతముని గారు నాట్యశాస్త్రానికి, మనకు పాణిని గారు వ్యాకరణంకి ఎలాగో భరతముని నాట్యశాస్త్రానికి హైయెస్ట్ రిఫరెన్స్. ఆయన 8 రసాలనే వర్ణించారు. శాంతరసము వికారరహితమైన అద్వయము, అది రసము కాదు అన్నారు ఆయన. ఎందుకన్నారు? రసో వై సహా అన్నది తైత్రీయోపనిషత్తు. సహా అతడు లేక ఆ పరబ్రహ్మము, వై నిశ్చయముగా, రసః సారమే, సృష్టిగా పరిణమించినదంతా ఆ ఆత్మసారమే. అన్ని రసములు పరిణమించినటువంటి వ్యక్తమైనటువంటి రూపుదిద్దుకున్నటువంటి తత్వాలు. రూపుదిద్దుకోని అవ్యక్తమైన రూపమే ఆత్మ. రసో వై సహా విక్రేయజనక ఏవ రసాహ అన్నారు భరతముని. విక్రేయము అంటే వికారమును జనక కలిగించేవే ఏవా రసాహ అవే రసములు. శాంతరసము వికారమును కలిగించదు. శాంతరసంలో ఎటువంటి వికారాలు ఉండవు. చేత బోధన ఏంటంటే 8 రకాల దృష్టులను చూపించిన శాంతరసాన్ని అలవాటు చేసుకో. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు త్యాగరాజస్వామి వారు. ఆ శాంతరసంలో ఉంటే పరబ్రహ్మకు అతి దగ్గరలో ఉంటాం. చూడండి, విప్ గయార్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ అనే 7 రంగులు వికారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలుపులోనే ఉన్నాయి. తెలుపే అన్ని రంగులు. అలాగే అమ్మ యొక్క దృష్టులే రసాలు. శాంతరసము ఆమె స్వభావము. మిగతా 8 రసాలు ఆమె యొక్క వ్యక్తరూపమైనటువంటి సృష్టి. చెప్పారుగా ఆయన ముందు శ్లోకంలో, 35వ శ్లోకంలో,
చెప్పారు. ఏం చెప్పారు? మనస్త్వం వ్యోమస్త్వం మనహత్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వం ఆపత్వం భూమిత్వం త్వయి పరిణతాయాం నహి పరం త్వయి పరిణతాయాం నహి పరం. అన్ని నీ నుంచి వచ్చినవే. త్వమేవ నీవే స్వాత్మానం తత్సృష్ట్వా తదనుప్రావిశత్ పరిణమయితుం విశ్వవపుషా అన్నారు. కావ్యాలంకార సంగ్రహము అనేటటువంటి గ్రంథంలో రసాలు 9 అని అభివర్ణించారు. ఏమిటా 9ట? శృంగార, హాస్య, కరుణా, రౌద్ర వీర భయానక. శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానక భీభత్సాద్భుత శాంతాఖ్య రసనవ సమీరిత. శృంగార రసము శివే శృంగార సఖేషు స్మేర మై జనని దృష్టి సకరుణ సరోష గంగాయాం సరసరి సౌభాగ్య జనని వీరము హరాహిభ్యో భీత శివేతరుల యందు భీభత్సము. శాంతాన్ని చెప్పలేదు. ఎందుకు? శాంతము ఆమె యొక్క స్వరూపమే కనుక. శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానక భీభత్సాద్భుత శాంతాఖ్య. శాంతము మొదలైన పేర్లు కలిగిన రసా నవ సమీరిత. రసములు రసము యొక్క స్థాయీ భావములు అంటారు. స్థాయి భావములు రసములంటే ఇమోషన్స్. దీస్ ఆర్ సో కాల్డ్ మెంటల్ ఇమోషన్స్. వాటి యొక్క స్థాయి భావాలంటే ప్రకటిత రూపములు. స్థాయి భావం అనగా ప్రకటిత రూపం. ఫర్ ఎగ్జాంపుల్, శృంగార రసాన్ని ప్రకటించాలనుకోండి, ఆ డాన్సర్ లేకపోతే ఆ డాన్స్ చేసే ఆయన ఒక విధంగా ఆ శృంగారాన్ని ప్రకటిస్తారు. అలాగే కరుణను, అలాగే రౌద్రాన్ని. ఆ ప్రకటించిన తత్వాన్నేమో స్థాయి భావమని, ప్రకటమవడానికి కావలసినటువంటి రూపాన్ని, ఆ బీజ రూపం ఏదైతే ఉన్నదో ఆ రసము, దానిని రసమని అంటారు. ఇది రసము, ఇది స్థాయి భావం. ఓకే. రతి, ఆస చ శోకశ్చ క్రోధ ఉత్సాహౌ భయం తథా జుగుప్సా విస్మయ శమాహ్. శమ అంటే శాంతి. స్థాయి భావాహ్ ప్రకీర్తిత. ఎక్కడ చెప్పారు? కావ్యాలంకార సంగ్రహము. 9 రసాలు. ఆ రసాలకు స్థాయి భావాలు అంటే ఎక్స్ప్రెషన్స్. ఓకే. రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహో భయం తథా జుగుప్సా విస్మయ శమాః స్థాయి భావాః ప్రకీర్తిత. శాంతరసము అధిష్టానము. శాంతరసము అంతర్లీనంగా ఉన్నది. శాంతరసము ఆయతనము. శాంతరసమే సబ్స్ట్రేటము. 8 వ్యక్తరసములు సృష్టి. అవ్యక్తముగానున్నది శాంతస్వరూపము. అందుకే ప్రపంచ ఉపశమం అంటే 8 రసాలు ఉపశమిస్తే మిగిలినటువంటిది శాంతం, శివం, అద్వయం. నిన్నటన్నారు ఆయన కారికలో, అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం. ఇది ఒక్కటే. ఆధేయం, అధిష్టానము. ఆధేయములకు అధిష్టానము. ఆధారము అంటే అధిష్టానము. ఆధేయములన్నిటికీ ఏది అధిష్టానము? అదిగో ఆ అమ్మయే అధిష్టానము. నవత్మానం మన్యే నవరసమః తాండవ నటం అన్నారు 41వ శ్లోకంలో. నవాత్మానం మన్యే, 9 డిఫరెంట్ వేస్ ఐ అండర్స్టాండ్ నవరస మహాతాండవ నటం. తల్లి దృష్టి సహజంగా శాంతరస పరిపూర్ణము. అదే 8 విధాలుగా వ్యక్త రూపము. తల్లి కనుచూపులు, హావభావాలు నవరసాలను ఒలికిస్తున్నాయి.
మొదటిగా ప్రధానమైనటువంటి రసము, అన్ని రసాలలో అత్యంత ప్రధానమైన రసము శృంగారము, ప్రేమ. దట్స్ వై గాడ్ ఈజ్ లవ్. అండ్ సర్వమానవులను ప్రేమగా చూడడమే నిజమైనటువంటి రసము. ముఖంలో ఇలా ప్రేమ ఉట్టిపడుతూ ఉండాలి. ఎవరినైనా చూచేసరికల్లా ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఎంత తీపిగా చూస్తారు, ఎంత చల్లగా నవ్వుతారు అన్నట్టు ఉండాలి. మొదటిగా ప్రధానమైనటువంటి రసము శృంగారము లేక అనురక్తి, రతి. శ్లోకము ఎత్తుగడలోనే ఏమన్నారు? శివే శృంగారార్ద్ర అని ఎత్తుకున్నారు. శివ అనే శబ్దంతో మొదలారు. శివ అంటే మంగళము, శివం అంటే మంగళ స్వరూపము. ఆ మంగళ స్వరూపమును చూస్తే ఎవరికి ఆ శృంగార రసం నిండిపోదు, ఆ ప్రేమ నిండిపోదు. శివ శబ్దంతో పాటు శృంగారాన్ని కూడా ఎత్తుగడలోనే చెప్పారు. ఆర్ద్రము అని రాశారు. శృంగారార్ద్ర. ఆర్ద్ర అంటే తడిసి ఉండుట, డ్రెంచ్డ్ ఇన్, నిండియుండుట అని అర్థం. మిగిలిన అన్ని చూపులు శృంగారానికి సంబంధించినవే. ఎలా తెలుస్తుంది? గంగని చూస్తే రోషము ఎందుకు? ఈయన తన పెనిమిటి, తన ప్రేమ అతిశయంగా ఉండడం వలన ఆమెను చూసిన వెంటనే రోషం. అలాగే శివేతరులను చూస్తే జుగుప్స ఎందుకు? ఈయనంటేనే ఎక్కువగా ఇష్టం కాబట్టి. ఇలా ప్రతి చూపుకి, ప్రతి రసానికి సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినదే. మిక్కిలి ప్రేమానురాగమే మిగిలిన లక్షణాలకి కారణభూతం. నాకు చాలా కోపం వచ్చిందండి మిమ్మల్ని ఆయన అలా అంటేను అంటుంది భార్య. అంటే అర్థం ఏమిటి? భర్త మీద అత్యంత ప్రేమ ఉన్నదని అర్థం. అలాగే భార్యను ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఇంత పొడుగు కోపం వస్తుంది. ఎందుకు? ప్రేమానురాగమే కారణము. వీర శృంగార భయ రౌద్ర విస్మయాలన్నీ కలిసి అమ్మవారైందా అంటూ పోతనగా చక్కగా అభివర్ణించారు. చూద్దాం. కలమూలారును కలిగే నీకు నీదే బాలకి అందే పై పై నీకు అంటూ అన్నమాచార్యుల వారు కీర్తించారు. దాన్ని కూడా చూద్దాం. గిరిశ చరితే విస్మయవతి. గిరిశ అన్నారు పరమేశ్వరుడిని. గిరిశ అంటున్నారు. గిరిశ అంటే గిరౌ శేతే ఇది గిరి, పురౌ శేతే ఇది పురుష అన్నట్టుగా దేహంలో ఉంటాడు కాబట్టి గిరౌ అంటే గిరి ఏది? ఆ కొండ కాదు, ఇదే కొండ. ఈ గిరిలో శేతే ఎప్పుడూ ఉంటాడు, పడుకుని ఉంటాడు, తిష్ట వేసి ఉంటాడు. తిష్టతి ఇది గిరిశ. గిరిపై శయనం అంటే హృదయస్థమైన పరబ్రహ్మ. దాన్ని చూడగానే ఏమిటవుతుంది? గిరిశ చరితే గిరిశ నయనే విస్మయవతి. ఎంతో విస్మయం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. చరితములు ఏమిటా చరితాలు? ముఖ్యమైనవి హాలాహల భక్షణము, త్రిపురాసుర వధ, అంధకాసుర వధ. అంధకాసురుడు అంటే ఎవరు? అంధం అంటే తమస్సు, చీకటి, అజ్ఞానం. అజ్ఞానాన్ని, అజ్ఞానం అనేటటువంటి అసురుణ్ణి అంటే దుర్లక్షణాన్ని వధించినవాడు. అంటే తమసః పరస్తాత్ చదువుతున్నాం కదా. తమస్సునకు ఆపోజిట్ వైరి ఎవరు? అంధకాసుర సంహారి ఈశ్వరుడు. గిరిశ చరితే ఈశ్వరుని చరిత్రను ఆలించి విస్మయము పొందినటువంటి గిరిశ నయనే అన్నామనుకోండి. ఈ పాఠాంతరంలో శివుని మూడవ కన్ను మన్మథ దహనము. మన్మథ దహనం అంటే మన్మథుడిని బూడి చేసాడని కాదు. మనస్సును మథించేదేమిటి? కోరిక, కామము. మనః మథనం. మన్మథుడు మనస్సును మథించేవాడు. కోరిక రూపంగా మన్మథుడు అనే పేరుతో చెప్పబడుతుంది. అదే దహనము అంటే కోరికలనన్నిటినీ జయించడము, ఆప్త కామత్వము. అహి అన్నా, అహీ అన్నా ఒకే అర్థము. అహి అంటే సర్పము, సూర్యుడు, నీరు, మేఘము, భూభువస్సువర్లోకాలు అని కూడా అర్థం.
అహిభ్యో హరాహిభ్యో భీత అంటే అంటే ఆ పరబ్రహ్మమే సూర్యుడు, నీరు, మేఘము, భూభువ సువాలు, సువహలు అంటూ సర్పాలు అంటూ అన్నీ తెలుసుకుంటే మరి కొంచెం భయం అయ్యదు. అర్జునుడికి వేసింది కదా విశ్వరూపాన్ని చూచినప్పుడు. అది సరసిరుహములు, సరస్సునందు పుట్టినవి ఎర్ర తామెరలు. అంటే అమ్మ చూపులు ఎర్ర తామెరలను జయించేయట. అంటే ఎర్రని చూపులు వీరరసానికి సంకేతం. సౌభాగ్య జయిని, సరసిరహముల యొక్క సౌభాగ్యము కంటే ఎక్కువ ఎర్రనైనా సౌభాగ్య జనని అని పెట్టుకున్నాం అనుకోండి. తామరలకు సౌభాగ్యం ఏమిటి? అవి విడవాలి, పిచ్చుకోవాలంటే సూర్యుడు కావాలి. మరి సూర్యుడు అమ్మ కుడికన్ను అహస్యూతే సవ్యం కదా. చేత ఆ కుడికన్ను అనేటటువంటి సూర్యుని వలన సరసిరహములకు సౌభాగ్యాన్ని పుట్టించినటువంటి సౌభాగ్య జనని స్మేరా అంటే స్మైలింగ్. చూడండి ధ్యానంలో కూడా చెప్పుకుంటాం, చిన్న నవ్వు మొహమే పెట్టుకోవయ్యా, పెట్టుకోమా. ఎందుకు? దట్ ఈస్ యువర్ న్యాచురల్ డిస్పోజిషన్. అన్ఫార్చునేట్లీ వి కమ్ అవే ఫ్రమ్ దట్. మొహం పెట్టుకుంటాం. ఎందుకు? దేనికోసం? స్మేరా, స్మైలింగ్, మొలక నవ్వు, ఫ్రెండ్లీ, హాస్యరసం. మై కరుణ, నా యందు దయ, వాత్సల్యము. వత్స అనే భావము వాత్సల్యము. వత్స అంటే బిడ్డ. బిడ్డ యందు తల్లికి ఎటువంటి దయ, కరుణ, వాత్సల్యం ఉంటుంది. అదే భక్తుని యందు కూడా భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధము తల్లి కొడుకుల లేక తండ్రి కూతుళ్ళ సంబంధము వంటిది. 8 విరోధ రసాలను ఒక్క చోట పొదిగారు భగవత్పాదులు. ఈ ఒక్కసారి ఎవరైనా సరే శృంగారము ఇత్యాది రసాలనన్నిటినీ తమ కనులలో చూపించగలరా? అవన్నీ అమ్మ కళలో ఉన్నాయి. కరుణతో పాటు శాంతంతో పాటు అన్నారు. ఇటువంటి అలంకారాన్ని విరోధ ఆభాస అలంకారం. ఆభాస అంటే ఓన్లీ అపియరెన్సే, నిజానికి ఆమె దృష్టి ఒక్క శాంతమే. విరోధాభాస, ఈ విరోధమంతా ఓన్లీ ఆభాసయే, ఉన్నది శాంతమే అని చెప్పడమే విరోధాభాస అలంకారం. శివే శృంగారార్ద్ర, శృంగారము అన్నారు. శృంగారమును ఎందుకు? శృంగము అంటే పీక్, అంటే మౌంటైన్ పీక్ని శృంగం అంటాం. హిమాలయ శృంగము. శృంగారము అంటే శృంగము వంటి రసము, అన్నిటికీ ప్రాధాన్యం శృంగారము. శృంగార రసాప్లుత, శృంగార రస సంపృక్త. ఈ శృంగార రసము అంగి, మిగతావన్నీ అంగములు. శృంగారం ఈజ్ ద బాడీ అండ్ ఆల్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ దట్ బాడీ. శృంగారము అంగి, ఇతర రసములు అంగములు. గిరిశ చరితే, గిరిసుని చరితము ఏం చెప్తుంది? పరమ వైరాగ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. వైరాగ్య ద్యోతకమైనటువంటి శాంతరసాన్ని చెప్పడాన్నే గిరిశ చరితే అనడంలో శాంతరసం చెప్పకనే చెప్పినట్టయినది. శివుని రూపమేమి? శాంతం. శాంతం శివం అద్వయం అన్నారు కదా. ప్రపంచోపశమం శాంతం శివం అద్వయం తురీయం స ఆత్మా స విజ్ఞేయ. ఏమున్నా లేకపోయినా కూడా శోకం అనేటటువంటి రసం ఇక్కడ లేనే లేదు ఈ రసంలోని. అది గమనార్హం. చూడండి చెప్తున్నారు, శాంతం అంటే ఏమిటో చెప్తున్నారు. నయత్ర దుఃఖం న సుఖం న చింత న ద్వేషరాగౌ న చ కాచిదిచ్ఛ. యత్రా దేనియందు నా దుఃఖం లేదు, నా సుఖం లేదు, నా చింత లేదు, నా ద్వేషరాగౌ ద్వేషము రాగము లేవు, నచ ఇంకా కూడా కాచిత్ అంటే కొంచెమైనా, ఇచ్ఛ నా లేదు, కోరికలు లేవు. నయత్ర దుఃఖం న సుఖం న చింత న ద్వేషరాగౌ నచ కాచిదిచ్ఛ. ఇది కాదు ఆత్మజ్ఞానం అంటే. దుఃఖం లేదు, సుఖం లేదు, చింత లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, కోరిక లేదు.
రస ఏదైతే రసము, సహ శాంత ఏదైతే సారము, సారా నుంచే రస, రెండు తిరగేస్తే రస వస్తుంది. సశాంత కథితో మునీంద్రై సర్వేషు భావేషు, అన్ని రసాల యందు, అన్ని మన మానసిక భావనల యందు శమ అంటే శాంతము ప్రధాన. దశరూపకము అనే గ్రంథంలో వ్రాయబడింది. రు అని ఉంది కదా అక్కడ. దశరూపకం అంటే 10 విధాలుగా ఈ రసాలను వర్ణించి చెప్పినటువంటి. నయత్ర దుఃఖం న సుఖం న చింత న ద్వేషరాగౌ న చ కాచిదిచ్చ సహ శాంత. ఇప్పుడు చెప్పండి, శాంతం అంటే ఏమిటో? శాంతం ఇస్ ఇట్ ఏ పాజిటివ్ ఎంటిటీ ఆర్ ఎ నెగటివ్ ఎంటిటీ? ఎక్కడ సుఖం లేదు, ఎక్కడ దుఃఖం లేదు, ఎక్కడ చింత లేదు, ఎక్కడ ద్వేషం లేదు, ఎక్కడ రాగం లేదు, ఎక్కడ కించిత్ కూడా ఇచ్చ లేదు, అదే శాంతము. రసః సశాంతః కథితో మునీంద్రై. చూడండి, మునీంద్రులను చూడండి, శాంతరసాన్ని ఇలా ఒలుకుతూ ఉంటుంది. వాళ్ళ తాలూకా కనులు కానీ, వాళ్ళ తాలూకా ప్రవర్తన కానీ, హావభావాలు కానీ, మాట తీరు కానీ శాంతం. ఎవరైతే శాంతాన్ని ప్రాక్టీస్ చేస్తారో వారు మునీంద్రులే. ఇప్పుడు సమాజంలో కూడా వాడు వేరే తపస్సులు చేయనక్కరలేదు, శాంతంగా ఉండగలిగితే అదే మునీంద్రుడు. సర్వేషు భావేషు, అమంగ్ ఆల్ ద ఇమోషన్స్, అవి లేకుండా ఉండడమే శమః, అంతరింద్రియ నిగ్రహమే ప్రధాన. శమం అంటే శాంతము, ఉపశమము, ఉపశాంతి, అణగిపోవడము. ఏమిటి అణగిపోవడము? ప్రపంచంలోనున్నటువంటి సర్వ రసములైనటువంటి ఈ మంటలు అణగిపోవడమే ప్రపంచోపశమమే శాంతము. అదే ప్రధాన. ఏం చెప్తున్నారు? ఏకం ధ్యాన నిమీలినాన్ముకుళితం చక్షుర్ద్వితీయం పునః పార్వత్యా వదనాంబుజ స్తనతటీ శృంగారభారలసం అన్యద్దూర వికృష్టచాపమదన క్రోధానలోద్దీపితం శంభోర్ భిన్నరసం సమాధి సమయే నేత్రం త్వయం పాతు వః. ఉమామహేశ్వర భుజంగ ప్రయాత స్తోత్రం. ఉమామహేశ్వర ప్రయాత భుజంగ స్తోత్రం భగవత్పాదుల వారిది. దాంట్లోంచి ఈ శ్లోకం. మూడు మూడు కనులు కదా శివుడి గారికి. ఆ, పరబ్రహ్మమునకు, పరమాత్మకు వ్యక్త రూపంగా మూడు కనులు చెప్తాం కదా. ఒకటేంటైంది? ఏకం ధ్యాన నిమీలినాత్ ముకుళితం. ఒకటి ధ్యానంలో ఉండం వలన మూసుకొని ముకుళించబడి ఉన్నది. మూడు కనులలో ఒక కన్ను నిమీలనం. నిమీలనం అంటే మూసుకోవడము, ఉన్మీలనం అంటే తెరచు. ఏకం ధ్యాన నిమీలినాత్ ముకుళితం చక్షుర్ద్వితీయం. రెండవ కన్ను, ఇంకొక కన్ను ద్వితీయం. పునః అదేం చేస్తుంది? పార్వత్య వదనాంబుజస్తనతటీ శృంగారభారలసం. రెండవది అమ్మవారి వైపు చూస్తుంది, అమ్మవారి వదనం వైపు చూస్తుంది. ఎందుకు? అమ్మవారి వదనంలో శివుని వైపు చూస్తున్నప్పుడు శృంగారాద్రంతో నిండి ఉంటుంది కనుక ఆమె యొక్క వదనాంబుజ స్తనతటి, ఈ వక్షభాగాన్ని, ఆ ముఖాన్ని చూస్తుందిట. పార్వతి వక్షము సర్వసృష్టికి స్థానము. అంటే అమ్మ ముఖంలోను, అమ్మ వక్షములోను సర్వసృష్టినే చూచి ఆమె యొక్క ఆనందాతిరేకాన్ని, ఆ శృంగారాన్ని ఈయన ఇంకొక కంటితో అనుభవిస్తూ కొంచెం అలసిపోయింది. శృంగార భారాలసం. ఏకం ధ్యాన నిమీలినాన్ముకుళితం చక్షుర్ద్వితీయం పునః పార్వత్యా వదనాంబుజస్తనతటీ శృంగారభారాలసం. అన్యత్ మూడోది ఉండిపోయిందిగా మరి. దూర వికృష్ట చాప మదన క్రోధానలోద్దీపితం. వికృష్ట చాపము, వంచబడినటువంటి చాపాన్ని కలిగి ఆయన బాణాలు వేయడానికి రెడీగా ఉన్నాడు. ఎవరుడు? మన్మథుడు. కోరికలు,
వాటిని క్రోధంతో ఉద్దీపితం, మండిపోతున్నటువంటి కాను. ఎవరి మీద? కోరికల మీద. మన్మధుడనే వ్యక్తి మీద కాదు, కోరికల మీద విరుచుకుపడుతున్నాడు. అంటే నిష్కామ స్థితిని పొందుతోంది ఈ ఇంకొక కన్ను. అన్యద్దూర వికృష్ట చాపమదన క్రోధానలోద్దీపితం శంభో శంభో భిన్నరసం. మూడు రకాలైనటువంటి రసాలను సమాధి సమయే, అంటే నేను సమాధిలో ఉన్నప్పుడు, అంటే మెంటల్ కాంటంప్లేషన్ ఉన్నప్పుడు ఆ శంభుని, ఆ మూడు దృష్టులను ఈ విధముగా నేత్రత్రయం, వాటిని ధ్యానం చేసుకుంటాను. చేసుకుని వహా, మమ్ములను పాతు, రక్షించుగాక. ఇంతకన్నా ఏ రాస్తారండి? ఏకం ధ్యాన నిమీలినాన్ముకుళితం చక్షుర్ద్వితీయం పునః పార్వత్యా వదనాంబుజస్తనతటీ శృంగారభారలసం అన్యద్దూర వికృష్టచాపమదన క్రోధానిలోద్దీపితం. క్రోధమనే అనలముతో, మంటతో ఉద్దీపితం. శంభో భిన్నరసం సమాధి సమయే నేత్రత్రయం పాతు వః. అందరూ ధ్యానించుకోండి. శంభో నేత్రత్రయం పాతు వః. ఒకటి ధ్యానంలో నిమీలితమై ఉన్నది, ఇంకొకటి అమ్మవారి పట్ల శృంగారంతో చూస్తున్నది, ఇంకొకటి కోరికలను త్యజించి నిష్కామ స్థితిలోనున్నది. అటువంటి మూడు కనులు మమ్ములను రక్షించుగాక. నయత్ర దుఃఖం న సుఖం న చింత న ద్వేషరాగౌ నచ కాచిదిచ్ఛా. అదే మనకు కావలసినటువంటి స్థితి. దుఃఖం ఉండకూడదు, సుఖం ఉండకూడదు, చింతలకు దూరంగా ఉండాలి, ద్వేషరాగాలు ఉండకూడదు. కాచిదిచ్ఛ, కొంచెం కూడా కోరిక లేకుండా ఉండడమే శాంతము. రసహస్య శాంత కథితో మునీంద్రై సర్వేషు భావేషు శమః ప్రధాన. ఏకం ధ్యాన నిమీలినాత్ ముకుళితం చక్షుర్ద్వితీయం పునః పార్వత్యా వదనాంబుజస్తనతటీ శృంగారభారాలసం అన్యద్దూర వికృష్టచాపమదన క్రోధానలోద్దీపితం శంభోర్భిన్నరసం సమాధి సమయే నేత్రత్వయం పతువః. శృంగారీ గిరిజాననే సకరుణో రస్యాం ప్రవీర స్మరే భీభత్సో అస్తి ఉత్ఫణిచ భయకృన్మూర్తాద్భుతస్తుంగయ రౌద్రో దక్ష విమర్ధనే చ అసకృన్నగః ప్రశాంతశ్చిరా ఇత్థం సర్వరసాత్మకః పశుపతిర్ భూయాత్ సతాం భూయతే. ఈ శ్లోకంలో పశుపతి యొక్క నవరస దృష్టిని వర్ణిస్తున్నారు. మన శ్లోకంలో ఏం వర్ణిస్తున్నారు? అమ్మ యొక్క నవరసాలను వర్ణించారు. ఇత్థం, ఈ విధముగా, సర్వరసాత్మక, నవరసాత్మకుడు ఎవరు? పశుపతి భూతయే, ప్రాణులయందు, భూయాత్ సతాం, ఎల్లప్పుడూ ఉండునుగాక. ఈ తొమ్మిది రసాలే ఆయన యొక్క వ్యక్త రూపం. ఎలా ఉన్నాయట అవి? శృంగారి గిరిజాననే, అమ్మగారి ఆననము, ముఖము చూస్తే శృంగారము. శివే శృంగారార్ద్ర, ఇక్కడ కూడా శృంగారంతోనే మొదలు పెట్టారు. ఎవరు? శంకరులే. ఇది కూడా శృంగారి గిరిజాననే స కరుణో అస్యాం, మాలాంటి వాళ్ళ యందు అస్యాం స కరుణ, స కరుణో అస్యాం కరుణోరస్యాం ప్రవీర స్మరే, వీరత్వము స్మరునియందు. భీభత్సో అస్థి ఉత్ఫణిచ, ఆ ఎముకల దండలు, పుర్రెలు, ఆ పాములు, వాటి చూస్తే భయాన్ని కొలుపుతున్నాడు ఈశ్వరుడు. భీభత్సో అస్థి ఉత్ఫణిచ భయకృన్ మూర్తాద్భుత శృంగయ స్తుంగయ. తుంగం అంటే పర్వతం. ఏం పర్వతం అండి? పర్వతము అంటే అన్నిటినీ మించినటువంటి ఎత్తైనటువంటి ఆ రూపము, అద్భుత మూర్తి
తుంగయ ఆ సాదృశ్యంగా ఉన్నటువంటి అద్భుత మూర్తి భయం గొల్పుతుంది. అదే కదా ఆయన అన్నాడు, అయ్యా నాకు భయం వేసేస్తోంది, వణికిపోతున్నాను నిన్ను నీ విరాట్ రూపాన్ని చూసి అన్నాడు. భయకృన్మూర్తాద్భుత స్తుంగయ రౌద్రో దక్ష విమర్దని, దక్షధ్వంసంలో రౌద్రంతో ఉన్నాడు. హసకృన్ నగః ఆ అక్కడ ఉన్నటువంటి ఆ నందీశుడు మొదలైన ఆ పర్వతం మీద ఉన్నటువంటి వాళ్ళందరితో ఆ సక్రేత్ నవ్వుతూ ఉన్నాడు. ఇంకా చిరాహ్ ఎల్లప్పుడూ ప్రశాంత, నిజరూపము ప్రశాంతం. ఇత్థం సర్వరసాత్మక పశుపతిర్ భూయాత్ సతం భూతయే, భూయాత్ సతం భూతయే పశుపతి సర్వరసాత్మక పశుపతి ఇత్థం భూతయే భూయాత్ సతాం, ఎల్లప్పుడూ భూతయే ప్రాణుల యందు భూయాత్ ఉండునుగాక. సరే, శృంగారీ గిరిజానని సకరుణో అస్యాం ప్రవీరస్మరే భీభత్సో అస్తి ఉత్ఫణిచ, బుస కొడుతున్న పాములు, ఉత్ఫణిచ భయకృన్మూర్తాద్భుతస్తుంగయ. ఆ విరాట్ రూపాన్ని చూస్తే పర్వత సదృశ్యంగా ఉండి భయం గొల్పుతూ, రౌద్రో దక్ష విమర్దని చ హసకృన్నగ ప్రశాంతశ్చిరా ఇత్థం సర్వరసాత్మక పశుపతి భూయాత్ సతాం భూతయే. కాళిదాసు వారు తన యొక్క రఘువంశంలో రామచంద్రుడి దృష్టి ఇలా ఉన్నది అంటూ వివరిస్తున్నారు. సక్రోధాదశకంధరే, రావణాసురుని వైపు చూస్తున్నప్పుడు అత్యంత కోపంగా ఉందట. సకరుణాతస్యానుజే, ఆయన తమ్ముడిని చూస్తే విపరీతమైన కరుణతో చూస్తున్నాడు విభీషణునితో. సస్మిత ప్రోత్పాలే పవనౌ వనౌకసాం, సస్మిత అంటే చాలా ఫ్రెండ్లీగా నవ్వుతూ, ఎవరితో? వనౌకసాం, వన ఓకసాం, వనౌకసాం వనచరులు అంటే ఉన్నారుగా ఆ మర్కట రాజులు, వాళ్ళందరినీ ప్రోత్పాలేప వనౌకషం, ప్రోత్పాలేప అంటే ఇలా మీదకి చూసి కనుబొమ్మలను కూడా చక్కగా వికసింపచేసి ఆ మీదనున్నది కొంచెం ముడుచుకున్నట్టుగా ఉండి ఎంతో అందంగా వాళ్ళ వైపు సస్మిత వనౌకసం. సకుతుకాయుద్ధే, కుతుకం అంటే వీరం, అంటే ఎక్కువ ఇన్క్విజిటివ్నెస్ అండ్ దెన్ వెరీ ఇంటెంట్ ఇన్ ఫైటింగ్. సకుతుకాయుద్ధే సనిందాంబుధౌ, అంబుధౌ సముద్రమును చూసి, ఏ సముద్రుడా నాకు దారిస్తావా లేదా? సనిందాంబుధౌ సాశ్చర్య హనుమత్కృతే, హనుమత్ స్వామి చేస్తున్నటువంటి మహా ఘనకార్యాలకు చూసి ఆహా, హనుమంతుడేమిటి, ఒక వానరుడేమిటి, ఇంత పెద్ద సముద్రాన్ని లంఘించడం ఏమిటి, ఎక్కడో ఉన్నటువంటి సంజీవ పర్వతాన్ని పెకిలించి మా ప్రాణాలు కాపాడటం ఏమిటి అంటూ ఎంతో ఆశ్చర్య హనుమత్ కృతే, హనుమంతుని యొక్క కార్యములకు చాలా ఆశ్చర్య. సచకిత మౌడ్, దీనికి బ్రహ్మాన్వయోచ్ఛేదని, బ్రహ్మాస్త్రాన్ని వేసి ఆ బ్రహ్మ అన్వయంలో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి వధించినప్పుడు ఆహా, బ్రహ్మ హత్య చేస్తున్నాను కదా అని ఒక్కసారి చకితుడయ్యాడట. సచకిత బ్రహ్మాన్వయోచ్ఛేదని సోద్వేగాదయిత స్మృతౌ ముకుళిత రామస్య దృష్టి స్థిత, రామస్య రాముని యొక్క దృష్టి చూపు దయితా స్మృత, ఓహో ఈ యుద్ధం అయిపోయిన తరువాత నేను నా పత్నిని కలుసుకుంటాను అని ఒక్కసారి జ్ఞాపకం వచ్చిందట. దయితా స్మృతౌ, స్మృతిలోకి అమ్మగారు మెదలగానే సీతమ్మ గారు స ఉద్వేగ, బా చెప్పలేనటువంటి ఒక ఉద్వేగము, ముకుళిత, మిగతా
దృష్టులన్నీ మిగతా రసాలన్నీ పోయాయి. ఒక్కటే దృష్టి స్థిత, వెరీ స్టేబుల్. ఉద్వేగాముకుళిత స్థిత రామస్య దృష్టి దయిత స్మృతౌ, దయిత స్మృతౌ సోద్వేగాముకుళిత స్థిత రామస్య దృష్టి. సక్రోధాదశకంధరే సకరుణా తస్యానుజే. అతని తమ్ముని యందు చాలా కరుణ. దశకంధరుడు దశకంఠుని యందు సక్రోధ సస్మిత ప్రోత్ఫాలేప వనౌకసాం. ఆ వానర సైన్యం వైపు చూసినప్పుడు ఎంతో వాళ్ళతో జోవియల్గా నవ్వుతూ హాస్యంతో ఉన్నాడు. సకుతుకాయుద్ధే, వెరీ ఇన్క్విజిటివ్ ఇన్ ద యుద్ధం. సనిందాంబుధౌ, సముద్రుని వైపు కొంచెం కోపం, నింద. సాశ్చర్య హనుమత్కృతే, హనుమంతుని యొక్క కార్యాలయందు ఆశ్చర్యం. సచకిత బ్రహ్మాన్వయోచ్ఛేదనే, మూడ్ ఎ బిట్ వెన్ హీ వాజ్ అబౌట్ టు షూట్ అన్ arrow into the బ్రహ్మ అన్వయఛేదన. సోద్వేగదయిత స్మృత, అమ్మవారు మనసులో మెదిలేసరికల్లా సోద్వేగ ముకుళిత స్థిత రామస్య దృష్టి. అలాగే ఇక్కడ కూడా శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సన పర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజనని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. పోతన గారు ఏమంటున్నారు? సువర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజినీరవముతో చెలిమిసేయ. బాణాలు వేస్తుంది సత్యభామ అమ్మవారు. ఆవిడ మరొక మాత. బంగారు కంకణాలు, ఝణఝణ నినదము, ఆ వెంటినారితో చెలిమి చేస్తుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది. తాటంక మణిగణ ధగధగ ధీప్తులు గండమండల రుచిని కప్పి కొనగా. బుగ్గలు ఎక్కువ మెరుస్తున్నాయో, చెవుల తాలూకా మణికాంతులు ఎక్కువగా ఉన్నాయో తెలియడంలే. ధవళతరాపాంగ ధళధళ రోజులు, తెల్లని కడకంటి వీక్షణాలు. బాణజాల ప్రభా పటలి నడప, సైడ్ చూసి ఆరోస్ వేస్తుంది. శరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనము నుడుప. ఈ బాణాలు పడుతూ ఉంటే ఖాం ఖాం శబ్దం వస్తుంది. అది పరిపంథి శత్రువుల యొక్క సైనికుల యొక్క కలకల స్వనాలు వినబడ్డంలే, ఈ బాణాల సౌండే వినిపిస్తోంది. సత్యభామ యుద్ధం చేస్తున్నాం నరకాసురుడితో. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు, వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యేనో కాకయనగా. ఓహోయ్, అమ్మవారి ఇవన్నీ కలిసిపోయి ఒకేటే అయిపోయింది అన్నట్లుగా. ఈశవు తొడుగుట, బాణాన్ని సంధించడం, దేవుచుట లాగటము, ఏయుట వదలడము, ఎరుగరాకుండా ఎప్పుడు బాణాన్ని పెడుతోంది, ఎప్పుడు లాగుతోంది అమ్మ, ఎప్పుడు వదులుతోంది అనేది తెలియకుండా, గ్యాప్ లేకుండా. అనిశేషనిందువదన, అని అంటే యుద్ధము. ఇందువదన ఆ చంద్రబింబానన యుద్ధం చేసింది. ఏమేం రసాలు ఉన్నాయి అక్కడ? 5 రసాలు పట్టుకొచ్చారు. వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యెనో కాకయనగ. ఇషవు తొడుగుట దివుచుట ఎయుటెల్ల ఎరుగరాకుండనని చేసే ఇందువదన. అక్కడ 5 రసాలు పెడితే మన ఆచార్యుల వారు 8 + 1 9 రసాలను పెట్టారు. ఇంకొక మహానుభావుని కవిత్వం చూసి ఆపేస్తాం. కలములారును కలిగే నీకు నీదే. ఓ పరమాత్మ, 6 ఋతువులు, 6 కాలాలు కూడా నీకు కలిగాయి.
ఏమిటేమిటవి? వసంత ఋతువు దగ్గర నుంచి మొదలుపెట్టారు. బాలకీయందే, ఇదిగో ఈ ప్రకృతి మాత ఎందే నీకు 6 ఋతువులు కలిగాయి. పై పై నీకు, పై పై అనడంలో అపారెంట్లీ, లోపల ఏవీ లేవు, కాలాలు లేవు, కాలాతీతము, కాలాతీతమైన తత్వము 6 కాలములుగా పై పై నీకు బాలకి అందే. బాలకి అంటే స్త్రీ, ఆ అమ్మ అంటే ప్రకృతి, ఈ ప్రకృతి అంటే సృష్టి, మాయ. సతి కొప్పు వీరులు జల జల రాలిన లతల వసంత కాలము నీకు. మగారి కొప్పులో ఉన్నటువంటి ఆ పువ్వులు జల 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 రాలిపోయాయి అయ్యవారి మీద. అప్పుడు వెంటనే వసంతకాలం వచ్చిందా ఏమిటి అనుకున్నాడు పరమాత్మ. కథగాతనమై కాకలు చూపిన, మై కాక అంటే వామ్ టు ద బాడీ, అమ్మవారి తాలూకా ఆలింగనంలో ఆమె యొక్క శరీరము యొక్క వేడి ఈ పరమాత్మకు సోకినదట. ఇప్పుడు ఏమైంది? అతి వేసవి కాలమపుడే నీకు. అమ్మ కాక మరి ఎలా ఉంటుంది? ప్రయాణ కాక కథగాతనమై కాకలు చూపిన అతివేసవి కాలమపుడే నీకు కాలములారును. వసంతకాలం, గ్రీష్మ ఋతువు రెండొచ్చాయి. కాగిటి చెమటల కడు నిను తడిపిన కాగల తొలుకరి కాలమది. కౌగిలించుకుని నిన్ను తన చెమటలతో ముంచెత్తితే అదే తొలకరి కాలం, వర్షాకాలం అయింది నీకు అంట. వీగని చూపుల వెన్నెల చల్లిన, వీగని చూపులు అంటే ఇతని మీద వేసిన చూపు వీగిపోలే, అంటే వెనక్కి పోకుండా ఆయన వైపే చూస్తూ ఉండేటటువంటి చూపులనే వెన్నెలను చల్లితే అమ్మవారు, రాగిన మతికి, రాగముతోనున్న మనస్సునకు శరత్కాలంబు, శరత్కాలం వెన్నెల కాలములారును కలిగే నీకు నిదే బాలకి అందే. వై వై నీ ఉత్తుత్వే, కాలాలు నీకు లేవు, నువ్వు కాలాతీతుడివి. లంచపు పులకల లలన నీరతుల కంచపు హేమంత కాలమది. ఆమెను చూడగానే ఈయనకి ఒళ్ళు పులకరించింది. ఆ పులకరిస్తే చలికాలంలో ఒళ్ళు మరి గగురు పొడుస్తుంది కదా, అంచేత హేమంత కాలం. ఎంచగ శ్రీ వెంకటేశ, ఓ వెంకటేశ్వరుడా, ఓ పరబ్రహ్మమ, వలపు ప్రేమ సతి పంచగా, సతి పంచ నీ మీద ప్రేమ పంచుతూ ఉంటే అదే నీకు శిశిరకాల వైభవము, అదే ప్రేమ వైభవము, శిశిరకాల వైభవము. కాలములారును కలిగే నీకు నీదే బాలకి అందే. పై పై నీకు సతి కొప్పు వీరులు జల జల రాలిన లతల వసంత కాలము నీకు. కథగా తనమై కాకలు చూపిన అతివేసవి కాల మపుడే నీకు. కాగిటి చెమటల కడు నిను తడిపిన కాగల తొలుకరి కాలమది. విగని చూపుల వెన్నెల చల్లిన రాగిన మతికి శరత్కాలం బోను. లంచపు పులకల లలన నీరతుల కంచపు హేమంత కాలమది. ఎంచగ శ్రీ వెంకటేశ,
వలపు సతి పంచ శిశిర కాల వైభవమాయే కలబులారును. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జనని సఖీషు స్మేరా తే దృష్టి మయి జనని సకరుణ. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. జనని మయి దృష్టి కరుణ. ఆ కరుణ దృష్టిని ధ్యాయామి.